వైరాగ్యం, ఆత్మజ్ఞానం, ఉపరతి అనేటువంటి వరుస సాధనల గురించి మనం చెప్పుకున్నాం ఈ అధ్యాయం ప్రారంభం నుంచి. మరి మనకి మనలో పూర్తిగా ఉన్నాయా లేవా? వైరాగ్యం మనలో ఉందా లేదా? ఆత్మజ్ఞానం మనలో ఉందా లేదా? ఉపరతి మనలో ఉందా లేదా? ఎందుకనంటే శాస్త్రాన్ని వింటం మొదలుపెట్టిన తర్వాత మనలో వైరాగ్యం అనేటువంటిది కలగాల. ఏమాత్రమైనా సరే వైరాగ్యం కలిగిందా లేదా అనేటువంటి దాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం, ఎలా మనం గుర్తించగలుగుతాం అని అంటే దానికే ఇక్కడ మనకి కొన్ని రకాలైనటువంటి గీటురాళ్ళని మనకి అందిస్తూ ఉన్నారు. మరి ఈ మూడు కనుక పూర్తిగా మనలో ఉందనుకోండి, ఈ వైరాగ్యం, ఆత్మజ్ఞానం, ఉపరతి మన మూడు కనుక మనలో ఉన్నట్లయితే మన స్థితి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పి అధ్యాయాన్ని ముగిస్తూ ఉన్నారు. మరి అదేమిటో చూడండి, 425వ శ్లోకం. వాసనానుదయో భోగ్యే వైరాగ్యస్య తదావధి అహం భావోదయ భావో బోధస్య పరమావధి లేన వృత్తేరనుత్పత్తి మర్యాదోపరతేస్తు సా. మూడింటికి కూడా 3 లైన్లు 3 పంక్తులుగా మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. వైరాగ్యం, ఆత్మజ్ఞానం, ఉపరతి. భోగ్యే, ముందు వైరాగ్యాన్ని గురించి చెప్తున్నారు. భోగ్యే, భోగ్య వస్తువులు వాసన అనుదయ ఉద్రేకం కలగకుండా ఉండటమే. భోగ్య వస్తువులు మనకి ఉద్రేకం కలిగించకుండా ఉండటమే వైరాగ్యస్య, వైరాగ్యానికి తదావధి, పరమావధి. అవధి అంటే హద్దు, అంతే. భోగ్య వస్తువులు మనలో కనుక ఏ రకమైనటువంటి ఉద్రేకం కలిగించకుండా ఉన్నట్లయితే మనలో వైరాగ్యం ఉన్నట్టు. చాలా జాగ్రత్తగా ఈ డెఫినేషన్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అని అంటే మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికి. వాడిలో వైరాగ్యం ఉందా, వీడిలో వైరాగ్యం ఉందా అని చూస్తే మనకేం ప్రయోజనం లేదు. నాలో వైరాగ్యం ఉందా లేదా అని మనం కనుక విచారణ చేస్తేనే మనకి ప్రయోజనం. అలా కనుక మనం తెలుసుకోవాలి అని అంటే దీనికి ఒక పరమావధి, ఒక హద్దు మనకి ఇచ్చారు. ఏంటంటే ఎదురుగా భోగ్య వస్తువులు ఉన్నాయి, అవి మనలో ఉద్రేకం కలిగించకుండా ఉండాలి. ఆ వస్తువు తెచ్చుకోకపోతే ఇంకెందుకు నా జన్మ, అది నాకు కావాలి, అది లేకపోతే అనవసరం, అదిగో అది వాడికి ఉంది నాకు లేదు అని ఇలాంటి భావాలు ఏవైతే ఉన్నాయో అవి మనలో ఉద్రేకం కలిగించు. కాబట్టి భోగ్య వస్తువులు మనలో ఏ రకమైనటువంటి ఉద్రేకాన్ని కలిగించకుండా ఆ వస్తువులు ఉన్నా లేకున్నా, నా దగ్గరకు వచ్చినా రాకున్నా, అనుభవంలో ఉన్నా అనుభవంలో లేకున్నా, ఏ రకమైనటువంటి చలనం లేకుండా ఏమాత్రమే మనకి ఉద్రేకం కలిగించకుండా ఉంటే మనలో వైరాగ్యం ఉన్నట్టు. ఇక రెండవది ఆత్మజ్ఞానం. ఇక్కడ ఆత్మజ్ఞానం అని అంటే నేను ఆత్మను అనేటువంటి విషయం మనకి ఎల్లప్పుడూ గుర్తుండటం. దానికి ఏం చెబుతున్నారు? అహంభావ ఉదయ అభావ. అహంభావం అనేటువంటిది ఉదయించకుండా ఉండటమే, అంటే అహంభావం అనేది లేకుండా పోవటమే బోధస్య పరమావధి. ఆత్మజ్ఞానానికి ఇది పరమావధి. అహంకారం, నేను అహంకారం అనేటువంటి భావం లేకుండా, అంటే నేను దేహాన్ని అనే భావం లేకుండా, నేను మనోబుద్ధులు అనేటువంటి భావం లేకుండా ఎప్పుడైతే ఉంటావో నువ్వు ఆత్మజ్ఞానంలో ఉన్నట్టు. ఇక మూడవది లీనవృత్తే. లీనమైనటువంటి మనోవృత్తులు ఏవైతే ఉన్నాయో, మనోవృత్తులు అంటే మనస్సు యొక్క ఆలోచనలన్నీ కూడా లీనమైపోయి ఉన్నాయి. ఆ లీనమైపోయినటువంటి మనోవృత్తులు అనుత్పత్తి, మళ్ళీ చిగురించకుండా ఉండటం. మనోవృత్తులన్నీ కూడా లీనమైపోయి మళ్ళీ పుట్టకుండా, మళ్ళీ మనస్సు అనేటువంటిది పని చేయకుండా ఉండటం ఏదైతే ఉందో ఉపరతే తు సా.
ఉపరతి అనేటువంటి దానికి అది పరమావధి. కాబట్టి ఇక్కడ 3 రకాలైనటువంటి విషయాలు చెప్తున్నారు. నాలో వైరాగ్యం ఉందా లేదా, భోగ్య వస్తువులను చూసి నువ్వు ఉద్రేకం చెందుతున్నావా లేదా. ఉద్రేకం చెందితే నీలో వైరాగ్యం లేదు. హాయిగా ప్రశాంతంగా ఉండగలిగితే నీలో వైరాగ్యం. అలాగే అహంకారం లేదా నేను దేహాన్ని అనేటువంటి భావం లేదా నేను జీవుడిని అనేటువంటి భావం నీలో కలగకుండా ఉందా, నీలో ఆత్మజ్ఞానంలో ఉన్నట్టు. ఇక అణిగిపోయినటువంటి మనోవృత్తులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ కనుక లేచినాయా, నీలో ఉపరతి లేనట్టి. అవి అణిగిపోయినట్టు కనుకుంటే నీలో ఉపరతి ఉన్నట్టు. ఉపరతి అని అంటే వస్తువులను చూచి నాకు కావాలనేటువంటి భావన మనస్సులో ఎట్టి పరిస్థితుల్లో కూడా కలగకుండా ఉండకూడదు. ఈ 3ంటికి కూడా మనకి గీటురాళ్ళు చెప్పారు. మనలో ఈ లక్షణాలు ఉన్నాయా లేవా అని తెలుసుకోవటం కోసం అని చెప్పి మనకి ఇక్కడ 3 రకాలైనటువంటి ఉపాయాల్ని అందించారు. ఈ అధ్యాయం ప్రారంభంలోనే వైరాగ్యం ఫలం బోధయని, అంటే వైరాగ్యం వల్ల ఆత్మజ్ఞానం అని, ఆత్మజ్ఞానం వల్ల ఉపరతి అని, ఉపరతి వల్ల ఆత్మానంద అనుభూతి అని, ఈ ప్రకారంగా ఈ 3ంటిని కూడా సాధించాలి అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. ఈ 3 కనుక ఉంటే ఎలా ప్రవర్తిస్తారో అనేది కూడా చెప్పుకున్నాం. నిజంగా వీటిని సాధించడానికి మనం కృషి చేసి సాధించామని అనుకున్న తర్వాత నాలో ఇవి ఉన్నాయా లేవా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వైరాగ్యం బోధ ఉపరతి, వైరాగ్యం ఆత్మజ్ఞానం ఉపరతి అనేటువంటి పదాలతో ప్రారంభించినటువంటి అధ్యాయం మళ్ళీ ఆ పదాలతోనే ముగిస్తున్నారు. ఏ గ్రంథమైనా సరే ఎక్కడ ప్రారంభిస్తారో అక్కడ కనుక ముగిస్తే ఆ గ్రంథ రచయిత చాలా చక్కగా గ్రంథ రచనలో నైపుణ్యం కలిగినటువంటి వాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఉపక్రమ ఉపసంహారాలు 2 కూడా కరెక్ట్గా ఉండాలి. ఉపక్రమం అంటే మొదలు పెడతాం, ఉపసంహారం అంటే ఆపేసి, ఈ 2 కూడా కరెక్ట్గా ఉండాలి. ఇదిగో ఇప్పుడు ఈ అధ్యాయానికి అదిగో ఆ స్థితి మనకి ఇక్కడ ఉంది. గొప్ప గొప్ప గ్రంథాల యొక్క ఆచారం ఈ ఉపక్రమ ఉపసంహారాల పద్ధతిలో ఉండటం అది. సరే, ఇప్పుడు ముందుగా వైరాగ్యం మనలో ఉందా లేదా అంటానికి ఆపాత వైరాగ్యం కాకుండా నిజమైనటువంటి వైరాగ్యం లేదా పూర్తి వైరాగ్యం లేదా వివేకం ద్వారా కలిగినటువంటి వైరాగ్యం, అంటే నిత్యానిత్య వస్తు వివేకం ద్వారా కలిగినటువంటి వైరాగ్యం మనలో ఉందా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుంటే సరిపోతుంది, తెలిపోద్ది. ఈ ప్రపంచంలోని వస్తువుల పట్ల, విషయాల పట్ల, భోగాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేకుండా, వ్యామోహం లేకుండా ఉండటం వైరాగ్యం అన్నారు. వస్తువుల నుంచి, విషయాల నుంచి సుఖాన్ని ఆశించకపోవటమే నిజమైనటువంటి వైరాగ్యం. వాటి నుంచి నాకేదో సుఖం కావాలని అనుకోకుండా ఉండటమే వైరాగ్యం. మరి ఇంతటి వైరాగ్యం మనలో కనుక కలగాలి అని అంటే వాసనాక్షయం కావాలి. అంటే మన లోపల ఉన్నటువంటి వాసనలు క్షయమైపోవాలి. వాసనలు అంటే ఇక్కడ కోరికలే. అవి పూర్వం నుంచి వచ్చినటువంటి కోరికలు కావచ్చు, లేకపోతే ప్రపంచంలో ఇప్పుడు మనం తిరుగుతూ మనం సంపాదించుకున్నటువంటివి కావచ్చు. ఈ వాసనలు ఎప్పుడైతే క్షయమైపోయినాయో, అంటే కోరికలు ఎప్పుడైతే అంతమైపోయినాయో, ఇక ఆ కోరికలు తీర్చుకోవాలనేటువంటి ప్రేరణ మనకి రాదు. ప్రేరణ ఎప్పుడైతే రాదో దాని గురించి ఆలోచన చేయం. దాని గురించి ఆలోచన ఎప్పుడైతే చేయమో దానికోసం కర్మలు చేయము. ఈ ప్రకారంగా కోరికలు, ఆలోచనలు, కర్మలు, వీటినే మనం నిన్న 3లో చెప్పుకున్నాం. హృదయ గ్రంథులు అని చెప్పుకున్నాం. కాబట్టి ఇవి ఎప్పుడైతే ఆగిపోయినాయో ఈ కర్మల యొక్క ప్రసక్తి ఉండదు. అంటే అన్ని వాసనలు క్షయమైపోతే అన్ని సుఖాల పట్ల, భోగాల పట్ల మనకి తీవ్రమైనటువంటి వైరాగ్యం ఉంటుంది. అయితే వాసనలు ఎలా క్షయమవుతాయండి? మనం ఇది కూడా తెలుసుకోవాలి. వాసనలు ఎట్లా క్షయమవుతాయి? మనలో శ్రవణాసక్తి పెరగాలి. శ్రవణాసక్తి అంటే ఆత్మజ్ఞానాన్ని సద్గురువుల ద్వారా సద్గ్రంథాలకు సంబంధించినటువంటి విషయాల్ని తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి.
ఎన్ని ఆటంకాలు వచ్చినా తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి పెరగాలి. నిజంగా మనకి సాధనలన్నింటిలో కూడా తేలికైనటువంటి శ్రవణమే. మిగిలిన అన్నిటికీ కూడా మనసు అటు ఇటు పోయేటువంటి అవకాశం ఉంది. నువ్వు మననం చేస్తున్నా కాసేపటికి ఎటో పోద్ది, ఎందుకంటే నువ్వు ఒక్కడవే కూర్చొని ఉంటావు కాబట్టి. సరే, ధ్యానం చేస్తామంటే అస్సలు కుదరదు, మనసు పరికలు తీస్తారంట. మిగిలిన ఏ సాధనలైనా సరే పూర్తిగా మనం అందులో మునిగిపోవటం జరగదు. కానీ శ్రవణం అనేటప్పటికి ఏమవుతుందనంటే, గురువు ప్రారంభం చేసిన తర్వాత ముగించేంత వరకు కూడా శ్రవణంలో మనం లీనమైపోతాం. అయితే దానిలో కూడా లీనమైపోకుండా ఉండేటువంటి పరిస్థితులు అప్పుడప్పుడు తటస్థపడతాయి. ఏవైనా మనకి ప్రత్యేకమైనటువంటి వ్యవహారాలు ముఖ్యంగా ఉన్నప్పుడు మనసు కాస్త అటువైపుకి లాగి చెప్పేది వినకుండా ఉంటాం. కానీ ఏమైనా కొన్ని మాటలైనా మనకి అందుతూ ఉంటాయి. అందుకనే ఈ శ్రవణాసక్తి అనేటువంటిది పెరగాలి. శాస్త్ర శ్రవణ మనన నిధిధ్యాసనలు అనేటువంటివి సాగాలి. దానితో ఈ ప్రపంచం యొక్క నిజస్థితి ఏమిటో తెలుస్తుంది. ఈ ప్రపంచం అనిత్యమైనటువంటి విషయం తెలిసిపోతుంది. ఈ ప్రపంచం కానీ, ఇందులో వస్తువులు కానీ, భోగాలు కానీ ఏవైనా సరే శాశ్వతమైనటువంటివి కావు, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటివి కావు అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. ఎప్పుడైతే అలా తెలిసిందో వాటి మీద మనకి వైముఖ్యం కలుగుతుంది. ఈ వైముఖ్యం కలగటమే వైరాగ్యం. అందుకని శ్రవణాసక్తి ఉండాలి. రెండవది ఏమిటంటే జప సాధన సాగించాలి. జపము లేదా నామస్మరణ ఏదైనా సరే దీనివల్ల ఏమవుతుంటే మానసికమైనటువంటి ఉద్రేకాలు, ఆలోచనలు, అలజడులు తగ్గిపోతాం. దీనివల్ల ఇది ప్రయోజనం. ఇక మూడోది ఏమిటంటే, ఇది చాలా ముఖ్యమైనది, కొంచెం కష్టమైంది. ఈ శరీర మనోబుద్ధులకి మనం దూరంగా జరిగి ఈ శరీర మనోబుద్ధుల్ని కేవలంగా చూచేటువంటి సాక్షిగా ఉండాలి. దీన్ని సాక్షి భావన అని అంటారు. ఈ ప్రకారంగా మనం ఎప్పుడైతే ఈ దేహ, ఇంద్రియ, మనోబుద్ధుల్ని, వాటి యొక్క వృత్తుల్ని అట్లా సాక్షిగా మనం కనుక చూస్తూ ఉన్నట్లయితే అప్పుడు వీటికంటే మనం వేరైపోతాం. వేరైన మనం ఆత్మ అవుతాం. ఆత్మగా మనం కనుక ఉన్నామనంటే ఇంకా ఏ రకంగా కూడా వాసనలు మనల్ని ప్రేరేపించలేదు. కాబట్టి ఈ ప్రకారంగా వాసనాక్షయం అనేటువంటిది జరుగుతుంది. కనుక వాసనాక్షయానికి 1 శాస్త్ర శ్రవణ ఆసక్తి, 2 జప సాధన, 3 సాక్షి భావన. ఈ 3 చక్కగా ఉపయోగపడుతుంది. వాసనాక్షయం వల్లనే వైరాగ్యం కలుగుతుంది. వాసనలు అంటే కోరికలు ఉన్నాయనుకోండి, కోరికలు ఉంటే రాగవేగానికి వైరాగ్యం అంటే కలుగుద్ది. ఆ కోరికలు లేవనుకోండి వైరాగ్యమే. కాబట్టి వస్తువుల మీద దృష్టి పోకుండా, భోగాల మీద దృష్టి పోకుండా ఉండటమే వైరాగ్యం. కాబట్టి మనలో వైరాగ్యం ఉందా లేదా అనేటువంటిది, వస్తువులు మనకి ఉద్రేకాన్ని కలిగిస్తున్నాయా లేదా, దాన్ని బట్టి మనం వైరాగ్యం ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇది వేరే వాళ్ళు చెప్పేది కాదు, మనంతట మనం నిజాయితీగా గుర్తించాలి, గ్రహించాలి. ఇక రెండవది బోధ అంటే ఆత్మజ్ఞానం. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానమే. ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం. నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం మనకి ఇలా శాస్త్రాలు వింటూ ఉన్నప్పుడు కలగవచ్చు. కానీ మిగిలినటువంటి టైంలో మాత్రం అస్సలు ఉండదు. అందుకని మిగిలిన టైంలో కూడా కనీసం అప్పుడప్పుడైనా నేను ఆత్మను అనేటువంటి భావన ఉందా, లేదా ఈ దేహం నేను కాదనేటువంటి భావన ఉందా, అవి కనుక ఉంటేనే మనం ఆత్మజ్ఞానంలో ఉన్నట్టు. ఆత్మ నీకంటే వేరు కాదని, ఆ ఆత్మ నీవేనని తత్వమసి అనేటువంటి మహావాక్యాల యొక్క అర్థ విశ్లేషణ చేసి తెలుసుకోవాలి. ముందుగా మన యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. మన స్వరూపం అంటే ఈ దేహం కాదు, మన స్వరూపం అంటే మనస్సు కూడా కాదు, బుద్ధి కూడా కాదు. మన స్వరూపం అంటే ఆత్మ. కాబట్టి ఆత్మ అంటే ఏ రకమైనటువంటి తేడాలు లేకుండా, ఏ రకమైన వికారాలు లేకుండా, ఏ రకమైనటువంటి గుర్తింపు లేకుండా కేవలంగా ఉండేటువంటి తత్వం. అదిగో అది నేను. కాబట్టి నేను కేవలంగా ఉన్నటువంటి వాడిని, నన్ను ఏది కూడా ఏమీ చెయ్యలేదు,
నాకే సుఖాలు కానీ దుఃఖాలు కానీ ఏమీ అక్కర్లేదు, ఏమీ లేవు, నేను కేవల ఆనంద స్వరూప ఆత్మను అనేటువంటి భావన మనకి ఉండాలి. ఇది ఆత్మజ్ఞానం అనేది. ఆత్మగా ఉండాలంటే బుద్ధి సూక్ష్మంగా ఉండాలి. బుద్ధిలో రకరకాలైనటువంటి కోరికలు గందరగోళాలు ఉండకూడదు. కాబట్టి నేను ఆత్మగా ఉండాలి అంటే బుద్ధి సూక్ష్మంగా ఉండాలి. బుద్ధి సూక్ష్మంగా ఉండాలంటే మనసు శాంతంగా ఉండాలి. మనసు శాంతంగా ఉండాలంటే వైరాగ్యం ఉండాలి. ఇది లింకు. వైరాగ్యం వల్ల మనసు ప్రశాంతం, మనసు ప్రశాంతం వల్ల బుద్ధి సూక్ష్మం, బుద్ధి సూక్ష్మం వల్ల నేను ఆత్మని అనేటువంటి భావం. ఈ ప్రకారంగా నేను ఆత్మని అనేటువంటి అనుభూతి మనకు గనక కలగాలి అని అంటే మొదటిది వైరాగ్యం, రెండవది మనశ్శాంతి, మూడవది బుద్ధి సూక్ష్మత. దానితో కలిగేటువంటిదే ఈ ఆత్మ అనుభూతి. అపరోక్ష అనుభూతి, పరోక్ష ఇతరుల ద్వారా తెలుసుకుంటూ లేదా గ్రంథాల ద్వారా తెలుసుకుంటూ, అపరోక్ష నీ అంతటి నీకు లోపల నుంచి కలిగేటువంటి భావన అన్నమాట. ఇలా నిరంతరం కూడా ఆత్మగా ఉండిపోవాలి. నేను దేహాన్ని అనేటువంటి అహంకారం ఏమాత్రం ఉండకూడదు. అహంకారం అంటే గర్వం మామూలు అర్థం, కానీ అహంకారం అంటే అహం అహం నేను నేను అనేటువంటి కారణం. కాబట్టి ఇదిగో ఇదన్నమాట ఈ దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. కనుక ఈ అహంకారం అనేటువంటిది పూర్తిగా పోవాలి. అహంకారం అనేది కనుక పోతే, అహంకారం అంటే దేహం నేనని కాదు, దేహం నేననే భావన పోతే దేహానికి సంబంధించి నావేనేటువంటిది పోద్ది, అంటే మమకారం పోద్ది. అహంకారం పోతేనే మమకారం పోయేది. అహంకారం మమకారాలు రెండు మనకు అడ్డమే, కానీ అహంకారం పోతేనే మమకారం పోద్ది. అందుకని ముందు ఈ దేహం నేననేటువంటి భావన పోవాలి, ఆ నెగిటివ్ భావన పోవాలి. ముందు నేను ఈ దేహం నేననేటువంటి భావన పోవాలి, ఆ తర్వాత నేను ఆత్మనేటువంటి భావన రావాలి. ఈ ప్రకారంగా ఈ అహంకారం అంతం కావటమే బోధకు పరమావధి అంటున్నారు. ఆత్మజ్ఞానాన్ని పొందినట్టు గుర్తు. అహంకారం పోతే ఆత్మజ్ఞానాన్ని పొందినట్టు గుర్తు. దేహమే నేను అనేటువంటి విధంగా వ్యవహరించకుండా ఉంటే మనం ఆత్మస్థితిలో ఉన్నట్టే. దేహమే నేనుగా వ్యవహరిస్తున్నామా, అహంకారంగా ఉన్నాం, జీవుడిగా ఉన్నాం అని గుర్తు. కాబట్టి ఈ ప్రకారంగా ఆత్మగా బ్రహ్మముగా ఉన్నానా లేదా అంటే జీవుడిగా ఉన్నానా లేదా. జీవుడిగా ఉన్నావా, ఆత్మగా ఉండవు. జీవుడిగా లేవా, ఆత్మగా ఉంటావు. ఈ ప్రకారంగా అజ్ఞాన ఆవరణని ఛేదించి అజ్ఞానం అనేటువంటి ముసుగుని తీసివేసి ఆత్మలో నిష్ట కలిగి ఉండటమే, దేహభావన పోయి ఆత్మభావనలో నిరంతరము ఉండటమే ఈ ఆత్మజ్ఞానము కలిగింది అని అనటానికి గుర్తు. ఇక మూడవది ఉపరతి. ఇప్పుడు రెండు చెప్పుకున్నాం. వైరాగ్యం కలిగిందా లేదా, ఆత్మజ్ఞానం కలిగినట్టా లేదా. మూడవది ఉపరతి ఉన్నట్టా లేదా. అన్ని అలజడులు, అన్ని ఆందోళనలు, అన్ని ఆలోచనలు, అన్ని ఉద్రేకాలు అన్నీ అంతమైపోయి మనసు పూర్తిగా శాంతించినప్పుడు ఆత్మజ్ఞానం ఎప్పుడు ఆ మనసు అట్లా శాంతిస్తేనేగా. కాబట్టి ఇలా శాంతించినప్పుడు ఎలా ఉంటుంది మనస్సు అంటే నిస్తరంగ జలరాశిలాగా ఉంటుంది. నిస్తరంగ జలరాశి, తరంగ అంటే అలలు, నిస్తరంగ అంటే అలలు లేనటువంటి జలరాశి సముద్రం. అలలు లేని సముద్రం లాగా. అలలు లేని సముద్రం మనకి కనపడదు, ఎక్కడో అదిగో రామేశ్వరంలో ఉంది, కానీ ఎక్కడ సముద్రం దగ్గరికి పోయినా అలలు వస్తాయి. అందుకని నీ దృష్టి 1 కిలోమీటర్ అవతలికి పోయిందనుకో, అక్కడ మాత్రం అలలు ఉంటాయి. ఏదో 1 కిలోమీటర్ యువతల అలలు వస్తూ ఉంటాయి. ఒక 200 గజాలు 300 గజాల వరకు అలలు బాగా శబ్దంతో కనపడుతూ ఉంటాయి. అంతగా అవతల మాత్రం అంత శబ్దం కూడా ఉంటుంది. అందుకని ఈ అలలు లేనటువంటి సముద్రం ఎట్లా ఉంటుందో, సముద్రం అంటే అనంత సాగరం, అనంతంగా ఉంటుంది కదా, అంతు కనపడదు, ఆ చివర కనపడదు. మనం ఇటు పక్క నిలబడతాం, అటు చూస్తాం, చూస్తే అక్కడ ఎక్కడ కూడా ఒడ్డు కనపడదు. ఒకవేళ ఏదన్నా పడవ మీద కానీ లేదా ఓడ మీద కానీ వెళ్ళినా ఎక్కడ నీకు ఒడ్డు కనపడదు.
కనపడదు, అంతా నీరే, ఎటు చూసినా నీరే. అది నిస్తరంగ జలరాశి. అలా నిస్తరంగ జలరాశిలాగా గంభీరంగా ఈ మనస్సు ఉన్నప్పుడు ఉపరతిలో ఉన్నట్టు. అలలతోటి కనుక ఉంటేనేమో ఉపరతి లేనట్టు. అలలు లేకుండా సర్వత్రా వ్యాపించి అంతటా ఒక జలరాశిలాగా అలా కనుక ప్రశాంత గంభీరంగా ఉంటే మనస్సు ఇప్పుడు ఉపరతిలో ఉన్నట్టు. ఇప్పుడు సరస్సులో కానీ లేదా చెరువులో కానీ, మన ఊళ్ళలో చెరువులు ఉంటాయి, ఆ చెరువులో కానీ గాలి స్తంభించిపోయినప్పుడు నీరు ప్రశాంతంగా ఉంటుంది, ఎక్కడ అలా అనేది ఉండదు. ఎటువంటి కదలిక లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. మనం కనుక ఒక చిన్న రాయి తీసుకొని అట్లా కనుక విసిరేసామనుకోండి, టకటక అలలు ప్రారంభం. ఏమవుతాయి అలలు? అలా వచ్చి 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 చివరిన ఒడ్డును దాటేసి అంతటితో అంతమైపోతారు. లేకపోతే గాలి బాగా వీచినప్పటికీ కూడా అలలు అనేవి వస్తూ ఉంటాయి. గాలి బాగా వీస్తుంది అనుకోండి, ఈ నీరు పై భాగంలో కదలిక వస్తుంది. ఆ కదలిక రావటమే అలలు అనమాట. అంటే అట్ట అలలు అవి క్రమంగా ప్రయాణించి ఒడ్డును చేరి పడిపోతాం. మరి ప్రశాంతంగా ఉన్నటువంటి మనస్సులో కూడా, ప్రశాంతంగా ఏ అలలు లేకుండా ఉన్నటువంటి ఆ చెరువులో నీళ్ళలాగా ఉన్నటువంటి మనస్సులో కూడా మనం కోరిక అనేటువంటి ఒక రాయిని కనుక విసిరితే, ఒక కోరిక వెంటనే కోరిక అనేది రావడంతో ఏమవుతుంది? అలలు ప్రారంభమవుతాయి. ఆలోచనలు అనేటువంటి అలలు ప్రారంభమవుతాయి. ఇది లేకపోతే నాకు ఎట్లా, ఇది నేను తెచ్చుకోకపోతే ఎట్లా, ఇది మా పక్కింటి వాళ్ళకు ఉంది కదా, ఎదురింటి వాళ్ళకు ఉంది కదా, అసలు ఇది ఉంటేనే కదా మనకు కాస్త డిగ్నిటీగా ఉండేది, ఇది లేకపోతే మనం చాలామంది తేలిగ్గా భావిస్తారు, మన చుట్టాల్లో మనం పలసరైపోతాం, రకరకాలైనటువంటి ఆలోచనలు వచ్చేస్తాయి. అంటే కోరిక అనేటువంటి ఒక రాయిని కనుక మన ప్రశాంతమైనటువంటి మనస్సులో విసిరితే ఈ రకమైనటువంటి అలలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఏదో ఒక ప్రాపంచికమైనటువంటి వస్తువు, ఏదో ఒక భోగ్య వస్తువు నాకు కావాలి అనేటువంటి ఆ భావనతో, కోరికతో ఈ ఆలోచన తరంగాలు బయలుదేరి అవి శరీరం అనేటువంటి ఒడ్డును చేరి పడిపోతూ ఉంటాయి. ఎట్లా పడిపోతాయి? కర్మలుగా వ్యక్తం అవుతాయి. ఆలోచనలన్నీ కూడా కర్మలుగా వ్యక్తం అవుతూ ఉంటాయి. లేదా ఈ కోరికలు అనేటువంటి గాలి వీచినా సరే ఆలోచన తరంగాలు వచ్చేస్తాయి. ఆ కోరికలు ఎలా ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆలోచనల ప్రకారం కర్మలు చేసి ఆ వస్తువుని సంపాదించుకొని, లేదా ఆ భోగ్య వస్తువుని సంపాదించుకొని మనం భోగించాలి, ఆనందించాలి అని అనుకుంటాం. ఇలా అలలు కదిలితే ఉపరతిలో లేనట్టు, అలలు కదలకుండా ఉంటే ఉపరతిలో ఉన్నట్టు. అయ్యా ఉపరతిలో ఉన్నావా? మనస్సు ఏమాత్రం కదలిక లేకుండా, అంటే ఒక్క ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్నది. గందరగోళ పడుతుంది మనస్సు, అయితే నీళ్ళు ఉపరతి అనేటువంటిది ఏ రూపంలో లేదు. ఈ ప్రకారంగా ఈ వైరాగ్యం, ఆత్మజ్ఞానం, ఉపరతి అనేటువంటి మూడు కూడా మనలో ఉన్నయి లేవు, ఉన్నాయా లేవా అనేటువంటి విషయాన్ని మనంతట మనమే విశ్లేషణ చేసుకొని, విచారించుకొని మనమే ఒక నిర్ణయానికి రావాలి అని అంటే ఈ రకమైనటువంటి ఆలోచనలు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ మూడు సిద్ధించినాయి అనుకోండి, అఖండమైనటువంటి ఆనందం, అనంతమైనటువంటి ఆనందం మనకు లభిస్తుంది, అనుభవంలోకి వస్తుంది. అదే జీవన్ముక్త స్థితి. ఇది జీవన్ముక్త స్థితి అని అంటారు. అయితే ఇటువంటి జీవన్ముక్తుడిని మనం గుర్తించడం ఎట్లా? జీవన్ముక్తుడు అని అంటే జీవించి ఉండగానే ముక్తుడైనటువంటి వాడు అని. జీవించి ఉండగానే ముక్తుడు, ఆయన సాక్షాత్తు పరమాత్మే. ఇక కిందకి దిగే పర్లేదు, ఆయన అట్లా శాశ్వతం. మనం ఏం చేస్తామంటే సాధన చేస్తూ చేస్తూ కొద్దిసేపు మనస్సును ఆపామనుకోండి, ఒక రకమైనటువంటి ఆనందం మనకు కలుగుద్ది. కానీ మనసు అట్లానే ఆగిపోదు. మళ్ళీ ఆ ధ్యానంలో నుంచి లేవగానే మళ్ళీ ఆ స్థితిలో నుంచి బయటికి రావడం
కాదు. జీవన్ముక్తుడు అంటే ఎవరంటే అతను సాధన చేసి చేసి ప్రపంచంలో వ్యవహరించేటప్పుడు కూడా తన యొక్క మనస్సు ఏ రకమైనటువంటి వ్యవహారాలు ఆలోచనలు లేకుండా ఉండేటువంటి వాడిని జీవన్ముక్తుడు అని అంటారు. అయితే జీవన్ముక్తుడు అనేటువంటి వాడు అంత తేలిగ్గా ఎక్కడ పడితే అక్కడ మనకు కనిపించేవాళ్ళు కాదు. కోటికొక్కరు ఉంటారు, లక్షకొక్కరు కూడా ఉండరు, 10 లక్షలకొక్కరు కూడా ఉండరు. కోటికొక్కరు ఉంటారు నిజమైనటువంటి జీవన్ముక్తులు. మరి అటువంటి జీవన్ముక్తుల్ని గుర్తించగలుగుతామా? అది కష్టమే. సామాన్యుడేమో అసలు గుర్తించలేడు. కానీ ఆధ్యాత్మిక జ్ఞాన తత్పరుడైనటువంటి వాడు, ఈ జ్ఞానంలో ఉన్నటువంటి వాడు, ఈ జ్ఞానంలో ఉన్నటువంటి కేవలం విని అర్థం చేసుకోవటం కాకుండా విశ్లేషణ చేసి విచారణ చేసి అర్థం చేసుకొని ఈ జ్ఞానాన్ని కాస్త సహజంగా ఎక్కించుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు జీవన్ముక్తుడిని కూడా కొంతవరకు గుర్తించవచ్చు. అప్పుడు కూడా కొంతవరకే, పూర్తిగా అంటానికి వీరికి. అందువల్ల ఇక్కడ శంకరాచార్యుల వారు 20 శ్లోకాల్లో ఈ జీవన్ముక్తుడిని గుర్తించేటువంటి విధానాన్ని చెప్పబోతున్నారు. ఇక మనకి ముక్తుల్లో 2 మాటలు వస్తూ ఉంటాయి. ఒకటి జీవన్ముక్తుడు, 2 విదేహముక్తుడు అని. జీవన్ముక్తుడికేమో ఇది క్రింది స్థాయి జీవన్ముక్తుడు. జీవన్ముక్తుడు అంటే సాధన చేసి 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 ఆ సాధనలో సఫలీకృతుడై తన యొక్క స్వస్థితిలో తాను నిలిచినటువంటి వాడు జీవన్ముక్తుడు. మళ్ళీ ఆ జీవన్ముక్తుడైనటువంటి వాడు మళ్ళీ ఈ దేహేంద్రియ మనోబుద్ధులు గుర్తుకొచ్చినప్పటికీ కూడా వాటిని మళ్ళీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మళ్ళీ తన స్థితిలో తాను ఉంటాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కసారి అట్లా చూసినా మళ్ళీ వెంటనే వెనక్కి వస్తాం. ఇప్పుడు మనం ఏదైనా చూడకూడని వస్తువును చూసామనుకోండి, బజార్లో వెళ్తూ వెంటనే మనం కళ్ళు తిప్పుకుంటాం. అదిలో అదే ప్రకారంగా జీవన్ముక్తుడు కూడా ముక్తుడు అయినప్పటికీ ఒకవేళ ఏదైనా కనుక తటస్థపడ్డా లేదా ఏదైనా అతని దృష్టికి వచ్చినా వెంటనే అతను మళ్ళీ తన స్వస్థితిలోకి తాను వచ్చేస్తాడు. ఇక విదేహముక్తుడు అంటే నిజంగా 2 అర్థాలు ఉన్నాయి. దేహాన్ని వదిలిపెట్టిన వాడు విదేహముక్తుడిని సామాన్య అర్థం, కానీ అది కూడా నిజం కాదు. విదేహముక్తుడు అంటే ఏమిటంటే దేహంతో ఇక ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నవాడు విదేహముక్తుడు. ఇందాక జీవన్ముక్తుడిని చెప్పుకున్నాం కదా. జీవన్ముక్తుడు కనుక ఒక్కసారి ఆ ప్రపంచం వైపుకి అట్లా మనసు కనుక అట్లా మళ్ళితే వెంటనే మళ్ళీ వచ్చేస్తాడని చెప్పాం కదా. వీడికేమో అసలు అటుపక్కకి మళ్ళనే మళ్ళీ అంటే ఆ ప్రపంచం ప్రపంచంగా కనిపించదు. జీవన్ముక్తుడికి ప్రపంచం ప్రపంచంగానే కనిపించినా అది ప్రపంచం కాదని తెలుసుకుంటాడు. కానీ అసలు ప్రపంచం ప్రపంచంగా కనిపించదు ఇతనికి, విదేహముక్తుడికి. అందుకని విదేహముక్తుడి సంగతి ఇప్పుడు చెప్పుకోవట్లా, అది తర్వాత వస్తుంది. మనం జీవన్ముక్తుడిని గుర్తించడం ఎట్లాగా అనేటువంటి విషయాన్ని ఇక్కడ శంకరాచార్యుల వారు రాబోయేటువంటి 20 శ్లోకాల్లో మనకి చెప్పబోతున్నారు. అంటే ఆత్మానుభూతి పొందినటువంటి జ్ఞాని యొక్క అనుభవం, ఆత్మానుభూతి పొందినటువంటి జ్ఞాని యొక్క అనుభవం, ఆత్మానుభూతి పొందినటువంటి వాడే జీవన్ముక్తుడు. కాబట్టి అటువంటి వాడి యొక్క అనుభవం ఏమిటో దాన్ని మనకి చాలా వివరంగా, ఎందుకంటే 20 శ్లోకాల్లో చెప్తున్నారు. ఇంతకుముందు చెప్తున్న అధ్యాయాలన్నీ 6 శ్లోకాలు 7 శ్లోకాల్లో చెప్పి దీన్ని 20 శ్లోకాల్లో చెప్పబోతా ఉన్నారు. 426 నుంచి 445 దాకా. ఎందుకు ఇన్ని శ్లోకాలు చెప్పడం అని అంటే ఎన్ని చెప్పినా మనకు అర్థమైనట్టే ఉంటుంది కానీ అది ఎక్కదు. అందుకనే ఇన్ని శ్లోకాల్లో మనకి తెలియజేయబోతున్నారు. అవేమిటో మనం రేపటి నుంచి చెప్తాం.